స్వాగతం. ఇక లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లు గుర్తు. మా మోతవారి మలయ మామ ఇయ్యాల ఏం ముచ్చట ముంగడేసుకున్నాడో పిలుద్దామో పారి. మామా ఓ మామా, మా మామేంది మూతికి మాస్క్ పెట్టుకొని బస్ స్టాండ్ కాడ కూర్చున్నాడు? ఎటు పోతాడు కావచ్చు. ఓ మామ, నిన్నేనే పిలిచేది, ఎటు పోతాను? ఆఫీస్కి రావా? అరే నువ్వు అరే బుజ్జి, నేను ఎటు పోతానో అటెంక చెప్తా గానీ నువ్వు ముందుగా మూతికి మాస్క్ పెట్టుకో. అసలే నువ్వు మాట్లాడుతా అంటే ముసురు పడ్డట్టే పడతాయి తుప్పిర్లు. నీ లెక్క నా ఈ సందువన్లు కాదు, అందులోకెళ్ళి తుప్పిర్లు పడేతందుకు. ముందుగా నువ్వు ఎటు పోతానో చెప్పు. ఓ నటి ముక్కుదానా, నువ్వు నన్ను ఏమన్నాను పడతా గానీ నా సందు వల్ల ఏమన్నా అన్నావనుకో మర్యాద దక్క చెప్తానా. నా సందు వల్లే నాకు బరకతి, ఏమనుకుంటాను? నీతో నాకేం లోలి గాని ఆఫీస్కి వస్తావా రావా? గది చెప్పు ముందుగాల. ఆఫీసు లేదు, నా లొట్ట పీసు లేదు. నేను ఈ పట్నంలో ఉండా, మా ఊరికి పోతానా. బతుకుంటే బలసాకైనా దీన్ని బతకచ్చు, నేను రాను. ఇప్పుడు నీకు పట్నంలో వచ్చిన కష్టమేందే? నువ్వెందుకు ఊరికి పోతాను? చైనా దేశంలో కరోనా లెక్కనే మళ్ళీ ఏదో కొత్త పురుగు పుట్టుకొచ్చిందట కదా. దాని పేరేమో ఉండేనే బుజ్జి, నోట్లోనే ఉండే గానీ అది కట్టలేదు. ఓ గదా అనే మామ, హెచ్ఎంపీవి హ్యూమన్ మెటాన్యూమో వైరసే. గదే గదే నువ్వన్నదే. గా వైరస్ గక్కడెక్కడో చైనా దేశంలో గిడ నీకేమైందే? నీకేమైందని నిమ్మలంగా అడుగుతానే, నీరు గల్లదానా? నీకేం ముచ్చట తెలియదేమే? అరే గా కొత్త వైరస్ కూడా కరోనా పురుగు లెక్కనే మస్తు తిప్పల పెడుతుందట. చైనా దవాఖాన్లా గుంపులుగా దవాఖాన్లలో పడతాను రాని వాట్సాప్లలో వార్తలు మస్తు చక్కెర కొట్టే వరకల్లా గా ఆర్త చూసి మీ అత్త నన్ను రమ్మని చెప్పింది, గంటకే పోతానా. ఓ మామ, గా వైరస్ గురించి మనకేం ఇబ్బంది లేదే. కాకపోతే జ్వరం వచ్చినా లేకపోతే సర్ది చేసినా బాగా ఒళ్ళు నొప్పులున్నా సొంత వైద్యం కాకుండా డాక్టర్కు చూపెట్టుకుంటే సరిపోతుందని ఇక ఆరోగ్య నిపుణులు అట్నే WHO వాళ్ళు చెప్తుర్రు. ఇక ఏం భయపడాల్సిన పని లేదే మామ, ఏం కాదు నువ్వు. బుజ్జిగా కరోనా పురుగు అప్పుడు కూడా చూడకుండా పోతే మస్తు సుక్కలు చూపెట్టిందే. ఇప్పుడు ఈ వైరస్ కూడా ఎంత తిప్పలు పెడుతుందేమో అని తలుచుకుంటేనే భయం అవుతుందే బుజ్జి. అవు మామ, నువ్వంటే నాకు కూడా యాదికత్తందే. ఆ దీపాలు పెట్టుడు, సప్పట్లు కొట్టుడు, గింతంతా జ్వరం రాగానే ఇక కరోనా అనుకొని చెట్ల మీదనే ఇండ్లు కట్టుకునుడు, లక్షలు పోసినా పానాలు దక్కకపోవడు, 100 కిలోమీటర్లు నడిచి సొంతూళ్ళకు నడిచిపోయిన లక్షల మంది కూలీలు. ఇక కరోనా వేసిన నష్టం మామూలు నష్టం కాదే మామ. నా భయం అంతా గందు కాదే బుజ్జి. అత్తగిట్లా తెలియకుండా సెకండ్ సెటప్ ఏమైనా పెట్టినవా ఏంది? ఇక కరోనా అప్పుడు ఇక సెకండ్ సెటప్ పెట్టిన వాళ్ళు మస్తు మంది బయటపడ్డారట. గాల మీద అప్పుడు సోషల్ మీడియాలో కూడా మస్తు రీల్స్ వైరల్ అయినాయే మామ, నువ్వు పెట్టలే కదా? ఏం మాట్లాడతానే పోరి, నెత్తిల పుండుకు సామర్ లేదురా అంటేనేమో ఇట్లా కొట్టంలో దీపం పెట్టమన్నట్టే ఉన్నది నీ ముచ్చట. మాట్లాడతాందుకు కొంచెమన్నా బుద్ధి ఉండాలి. ఈ ముసల్తానానికి ఇక నాకు ఆ సోకు ఒక్కటే తక్కువైంది. ఇక మరి ఇంకా దేనికి భయపడతానో చెప్పు నువ్వే. కరోనా పురుగు చేయంగా చిన్న చిత్క వ్యాపారం చేసేటోళ్ళ బతుకులు అన్ని బజారు మీద పడిపోయి ఆగమైరి. ఇక సందిట్ల సడేమి అన్నట్టు కరోనా పురుగును మేం బంద్ చేస్తామంటే మేం తక్కువ చేస్తామని నకిలీ మందులు పుట్టుకొచ్చాయి. గల్లీకి ఒక డాక్టర్ తయారయ్యాయి. ఇక పెద్ద దవాఖాన ముచ్చటైతే చెప్పవశం లేదు. మళ్ళా గట్లనే ఈ వైరస్ పేరు చెప్పి ఎంతమంది నకిలీ మందులు తయారు చేసేటోళ్ళు, ఎంతమంది నకిలీ డాక్టర్లు పుట్టుకొస్తారో అని భయం అవుతుంది బుజ్జి. ఇప్పుడు గట్లేం జరగదే, నువ్వేం ఫికర్ పడకు మామ. అసలు గా హెచ్ఎంపీవి వైరస్ మన తానికి ఇంకా రాలేదు. రాకుండా కూడా కేంద్ర సర్కారు అలర్ట్ అయ్యిందే. ఇక నువ్వేం టెన్షన్ పడకు, నువ్వైతే పైన బంద్ పెట్టి ఆఫీస్కి రా, సరేనా? తగ్గుతానే నీకు ఇంకా కొత్త వైరస్ తాగినట్టున్నది. వామ్మో నేను రాను, నేను అత్తే నాకు కూడా వైరస్ తాగుతుంది. నేను రాను, నేను పోతా, నేను రాను. ఓ మామ, నువ్వు గట్ల భయపడకే. నేను మొన్న 3 రోజులు ఊరికి పోతుంది కదా, జర నీళ్లు మారే వరకల్లా పరిచయం పట్టింది, అది కూడా తగ్గిపోయిందే మామ. నువ్వేం భయపడకు, ఆఫీస్కి రా ముందుగాల. ఆ కొత్త వైరస్ మనకి ఇంకా రాలేదా మన దేశంలోకి? మనం భయపడాల్సిన పని లేదంటావు అయితే? ఏం భయం లేదు, నువ్వైతే రా ముందుగాల. ఇక నిన్ను నమ్మపోతే ఇంకెవరా నమ్ముతా గానీ ఇగో నీతో ముచ్చట పెట్టుకుంటుంటా అంటే ఈయనే పొద్దు గడిచే. ఆఫీస్కు రేపు అత్తా పెద్ద సార్తో చెప్పు జరా. నీ సంగతి నాకు తెలియదా? బండి ఇరిగితే ఎడ్లు కాసే రకమేనా? ఇక రేపైతే రేపే రా గాని ఎందుకైనా మంచిది మామ, గా సలిపోయేదాకా తాగుడైతే బంద్ చేయరా. తాగనే బుజ్జి, నీ మీద ఈ కోరిక ఏం తెలియదు. మంచిగా పూలను బుధగరించి ఆఫీస్కి ఎగరామని పెట్టిన ఇట్లా ఎన్నిసార్లు కొట్టేయలేదు నా మీద?
చూసిండ్రా జనాలు చైనా దేశంలో హెచ్ఎంపివి అనే కొత్త వైరస్ తోని దవాఖాన్లన్నీ కిటకిటలు ఆడుతున్నాయని సోషల్ మీడియాలో వీడియోలు బగ్గనే చక్కర్లు కొడుతున్నాయి. కానీ చైనా దేశం అయితే ఇప్పటిదాకా అధికారికంగా అయితే ప్రకటన చేయలేదు. ఇక మన కేంద్ర ప్రభుత్వము అట్నే WHO హెచ్ఎంపివి వైరస్ మీద గట్టిగానే నజరేసింది అన్నట్టు. మన దేశంలో గసొంటి ఏం లేదు. సోషల్ మీడియాలో వార్తలు చూసి మీరు కూడా మామలెక్క భయపడకుర్రి, సరేనా? పెయి లేవకుండా చెమట సుక్క ఇందియకుండా డబ్బులు సంపాదించడానికి తీరొక్క ఇకమతులు పడుతున్నారు. చదువుకున్న వాళ్ళది అదే ఆలోచన, చదువునేళ్ళకి అదే ఆలోచన. ఇక పుణ్యానికి మంది నెత్తిలో చేయి పెట్టి ఎట్లా పైసలు సంపాదించాలని తెలివి ఉపయోగించి ఇక సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని పైసలు సంపాదించే దంద మీద పడ్డరు కొంతమంది బట్టె భాషగాళ్ళు. ఇగో గీడ కూడా ఓ అన్నను గట్టే బురుడి కొట్టించిండట. మరి గా ముచ్చటేందో అరుచుకోవాలి కదా, చూద్దాం పాన్రి. ఎక్కడి సైబర్ నేరగాళ్ళు రానా ఆయన శిమల పుట్టలకెళ్ళి శిమలు బయటకు వచ్చినట్టే వస్తున్నారు. యోగి వికారాబాద్ జిల్లా తాండూరు కాడ మీ సేవా సెంటర్ నడిపిస్తున్నాడు గీ అన్న సిద్ధు అంట ఆయనే. అయితే ఈయన దగ్గరికి ఓ వ్యక్తి వచ్చి అన్న జర ప్లీజ్ మా వాళ్ళు దవాఖాన్లు ఉన్నారన్న, ఒక 10,000 నేను అకౌంట్లకు కొట్టిపిస్తా, నాకు అవి చిల్లర పైసలు ఇవ్వవా, క్యాష్ ఇవ్వవా అని చెప్పేస్తే అరే పాపం పిల్లగాడుకు హాస్పిటల్ పని అంటుండగా అని చెప్పేసి అన్న మానవత్వంతో సరే అని ఇచ్చిండట. మళ్ళీ ఒక రోజు వచ్చి 50,000 అట్నే వేరే ఫోన్లకి వెళ్ళి కొట్టించిండట, క్యాష్ తీసుకొని పోయిండట. ఇక తర్వాత డిసెంబర్ 30 తారీఖు నాడు బ్యాంకు ఫ్రీజ్ అయిందట. అరే నా బ్యాంక్ ఎట్లా ఫ్రీజ్ అయిందని చెప్పేసి బ్యాంక్ వాళ్ళ దగ్గరకు పోయి అడుగుదామంటారుకు బ్యాంక్ వాళ్ళు అవును మీ నెంబర్ని మీ అకౌంట్ని ఫ్రీజ్ చేసినాం మేము, ఎందుకంటే ఒక వ్యక్తి ఫోన్లో పోయింది, ఆ ఫోన్లో ₹1,00,000 ఉంటే అలాకెళ్ళి ₹1,00,000 కొన్ని పైసలు మీకు వచ్చినాయి, అందుకని మీ అకౌంట్ను ఫ్రీజ్ చేసినామని చెప్పిరాట. అబ్బా ఎంత పని అయిందిరా నాయన. దావకాన్ల ముచ్చడి చెప్తే పట్టపాషగానికి నమ్మి అకౌంట్కు పైసలు కొట్టించుకొని ఉన్న పైకమంతా వాని చేతిలో పెడితే వాడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎత్తుకొచ్చి పాడేయండు కానీ నాకు పైసలు కొట్టి పాడు చేసి నా అకౌంట్ను ఫ్రీజ్ చేసే పని చేసిండు కదా. ఇగోగి ముచ్చట సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పేదాకా తెలియకపాయే. ఆ ఫోను ఓ టీచర్ దాట, టీచర్ కాంచి కొట్టేసిరాట, కొట్టేసి ₹1,00,000 మాయం చేసిరాట. ఎవరికి పడితే వాళ్ళకే ఇట్లా నమ్మ వాళ్ళకుడు వాళ్ళకు ఫోన్ పేల పైసలు కొట్టుడు, క్యాష్ తీసుకున్నాడు. అబ్బా ఈ తాప ఎవరికైనా ఆపదన్నా స్పందించలేకుండా అయిపోయింది కదా. ఇంకో పారి ఎవ్వరిని అయ్యో అనొద్దు అని ఒక తీరు గోసపడతలేడు పోరిగి అన్న. మీ సేవా సెంటర్ బంద్ పెట్టుకొని ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే కథ అయింది. అయ్యో పాపం అన్నందుకు. ఓ పోలీసు అన్నలు వాడు ఎవరెవరి కాడ ఎంతెంత పైకం లావట్టిండో అదంతా కుద్దు లెక్క తీసి ఎవరికి అప్పచెప్పి గిసొంటి పని మళ్ళీ ఇంకెవడు చేయకుండా అని విన కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పేసి ఆడున్న పబ్లిక్ కోరుతున్నారు. నా పేరు సిద్ధు, నేను తాండూరులో మీ సేవా సెంటర్ నడుపుతున్నాను. ఒకరోజు అపరిచిత వ్యక్తి అనుకోకుండా 16వ తారీఖు రోజు నా మీ సేవా సెంటర్కి వచ్చి ప్రాధేయపడ్డాడు. నా తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, అక్కడ డబ్బులు ఇస్తేనే నాకు ట్రీట్మెంట్ జరుగుతుంది, లేకుంటే ఫోన్పేలు యాక్సెప్ట్ చేయలేరు అని పదే ప్రాధేయపడితే ఆయనకు వేరే అకౌంట్ ద్వారా నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించిండు. నేను డబ్బులు తెచ్చుకోలేను, ఏం తెచ్చుకోలేను, నా దగ్గర ఏమి లేవు అంటే వేరే అకౌంట్ ద్వారా నా అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయించిండు, ఫోన్పే చేసిండు. నేను అనుకోకుండా నా దగ్గర ఉన్న అమౌంట్ ₹10,000 ఆయనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది జరిగిన 15 రోజుల తర్వాత నా అకౌంట్ని ఫ్రీజ్ చేసిండు. ఫ్రీజ్ చేసిందని నేను బ్యాంక్ వరకు వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది సైబర్ క్రైమ్ జరిగింది, అందుకే మీకు ఈ ఫ్రీజ్ అయ్యింది, మీ అకౌంట్లకు ఏదో తెలియని రాంగ్ అకౌంట్ నీకు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఫ్రీజ్ చేయడం జరిగిందని చెప్పిండ్రు. దీనిని డిఎస్పీ సార్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్పిన సలహా ఏమిటంటే మీరు అపరిచితుల వ్యక్తులకు డబ్బులు ఎలాంటి पे मी सेवा में काम करते हैं हम लोग. एक जना 15 तारीख दिसंबर को आया था हमारे शॉप पे, तो आके उसने उसके कोई रिलेटिव हॉस्पिटल में है बोल के बताया और उसको पैसों की अर्जेंट ज़रूरत थी. वो बोला हमारे अकाउंट में डालता बोल के बोला. फिर उसको हम लोग कैश निकाल के दिए. अभी वो बाद में हमारा अकाउंट फ्रीज़ हो गया. फ्रीज़ होने के बाद हम बैंक में जाके पूछे तो वो बैंक मैनेजर बोल रहे कि तुम्हारे साथ वो साइबर क्राइम हुआ,
साइबर क्राइम में तुम्हारा अकाउंट फ्रीज हुआ बोल के बताए। अभी वो डीएसपी सर के पास भी गए थे हम लोग, डीएसपी सर भी वही बताए अगर कोई अननोन पर्सन आके तुम्हारे पास ऐसा कैश के वास्ते कुछ भी कोई भी आया तो कैश नहीं देना बोल के बोले, और सबके लिए एक वीडियो बनाओ बोल के बोले। వెల్కమ్ బ్యాక్ టు లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లు. ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న. అగో గట్టే ఉంటుందట కొంతమంది రాజకీయ నాయకుల తీరు. ఆ పార్టీలు ఉన్నప్పుడు ఓ మాట, ఇక ఈ పార్టీల నుంచి ఇంకో పార్టీలకు పోయినాక ఇంకో మాట. ఇగో ఇది నేను చెప్తున్న ముచ్చట కాదుల్లో, మన జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్న చెప్తున్న మాట. నమ్ముతలేరు కదా, మీరు చూడుర్రు ఒకసారి వీడియో. ఇగో నిన్న జనగామ జిల్లాల ఎమ్మెల్యే ఆఫీసులో పల్లారాజేశ్వర రెడ్డి సారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేసే కార్యక్రమం ముంగటేసుకుండు. ఇక ఆ పంపిణీ కార్యక్రమంలో చెక్కులన్నీ పంపిణీ చేస్తూ ఇటు తిరిగింది పంచాయతీ. ఏది స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీదికి. అగో ఏమంటుండో ఈనూరు రూపాయి. భిక్షతో ఎన్నికైన వాళ్ళు పిచ్చి కూతలు కారు కూతలు వస్తున్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం జనగాం నియోజకవర్గం జనగాం జిల్లాలో ఉన్నది. జనగామ జిల్లా మొదటి నుంచి కూడా ఉద్యమాలకు ఊతంగా ఉన్నది. ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళని ఎక్కువగా గెలిపించింది. దురదృష్టవశాత్తు నమ్మబలికి కేసీఆర్ పక్కన బీఆర్ఎస్ పక్కన చేరితే కడియం శ్రీహరిని ఆ నాయకులు ప్రజలు కలిపి గెలిపించింది. ఇవాళ ఊసర వెళ్ళి సిగ్గుపడేటట్లు రాజకీయం అధికారం ఎటుంటే అటువైపే పొద్దుతిరుగుడు పువ్వులా తిరుగుతూ ఉంటాడు. ఆ పొద్దుతిరుగుడు పువ్వు ఆ ఊసర వెళ్ళి నిన్న కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద, కేటీఆర్ గారి మీద, కవిత గారి మీద ఇష్టం వచ్చినట్లు అవాకులు చివాకులు వెళ్ళిండ్రు. నీకు సిగ్గు శరం ఉంటే ఏ ప్రజలైతే, ఏ గులాబీ జెండా అయితే, ఏ యొక్క కేసీఆర్ నాయకత్వంలో నువ్వు గెలిచినవో రాజీనామా చేసి మాట్లాడు. నీవు ఎమ్మెల్యేగా ఉండే కంటే ముందు ఎమ్మెల్సీగా 2 సార్లు అవకాశం ఇచ్చింది కేసీఆరే కదా. నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే పైసలతో సహా తీసుకుపోయి ఇలా మోసం చేసింది నువ్వే కదా. నీకు డిప్యూటీ సీఎం ఇస్తే మొత్తం కూడా నీ యొక్క కుటుంబాన్ని వెంచి పోషించుకున్నావు తప్ప నీతులు చెప్తూ గోతుల్లో వినవు. నీలాంటి వాళ్లకు ఎన్నిక బరాబరిగా వస్తుంది. ప్రజలు నిన్ను ఏ విధంగా మోసం చేసినావో అంతలోపు పాత్ర పెట్టడం కూడా ఖాయం. ఇవాళ కేసీఆర్ గారు పక్కన ఉన్న 11 సంవత్సరాలు కేసీఆర్ అంతా ఇంత అని చెప్పేసి రోజు పొగుడుడే, కేటీఆర్ గారిని పొగుడుడే, అందరి వెంటబడి పొగిడి నియోజకవర్గానికి ఏమాత్రం పని చేయకుండా వస్తున్న పనులు కూడా అడ్డుకొని కనీసం 40 ఏళ్ల రాజకీయం అంటే ఒక్క డిగ్రీ కాలేజ్ తెచ్చిన మొహమా నీదని అడుగుతున్నాం. మేము తీసుకొచ్చినాం గన్పూర్కి డిగ్రీ కాలేజ్, మేము తీసుకొచ్చినాం రిజర్వాయర్లు, మేము తీసుకొచ్చినాం మొత్తం కూడా ఇవాళ ఉన్న కాలువలు నింపబోతున్నాం. రేపు పొద్దున నేను తీసుకొచ్చిన ఎత్తిపోతల పథకానికి ఇలా కొబ్బరికాయ కొడతాడట. సిగ్గు శరం ఉండాలి. రాజీనామా చేసి గెలిచి అప్పుడు కొబ్బరికాయ మళ్ళీ అవసరం అనుకుంటే కొట్టు. ఇవాళ కేసీఆర్ మీద మాట్లాడేంత మురగాని కాదు నువ్వు. ఇవాళ నువ్వు ఏమి అడ్డు పెట్టుకొని మాట్లాడుతున్నావో జాగ్రత్త బిడ్డ. ఇవాళ మా ప్రజల దయాదాక్షిణ్యాలతో గెలిచినావు, మా పార్టీ జెండాతో గెలిచినావు, మా నాయకుల దగ్గర నుండి. అగో ఇన్నరు కదా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మా పార్టీ జెండా మీద గెలిచి మా నాయకుల మీద కారు కూతలు కూతున్నాడు. నువ్వు ప్రజలకు నీతులు చెప్పుడు తప్ప నువ్వు అభివృద్ధి చేసింది ఏంది బిడ్డ? జాగ్రత్త. నిన్ను 2 సార్లు ఎమ్మెల్సీ చేసి ఉప ముఖ్యమంత్రి చేస్తే మీ కుటుంబానికే మంచి చేసుకున్నావు తప్ప నియోజకవర్గంలో ఏమన్నా చేసినావా? సిగ్గు శరం ఉంటే ఇసొంటి మాట్లాడవు. నువ్వు నీ బిడ్డకు టికెట్ ఇస్తే పోయి కాంగ్రెస్ లో ఏరింది కాక
నువ్వు ఇట్లా మాట్లాడతావా? ఫస్ట్ నీకు ముందుగాల దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళా గెలువు చూద్దాం. పొద్దు తిరుగుడు పువ్వు లెక్క ఎటువాటు ఆడితే తిరుక్కుంటా ఉసర వెళ్ళి సిగ్గుపడేటట్టు ఏ రంగు పడితే ఆ రంగు మార్చుకుంటా నువ్వా మాకు మాట్లాడేది? అస్సలు వదిలిపెట్టాం నిన్ను. తొందరలోనే శేషంగన్పూర్లో ఉప ఎన్నిక వస్తుంది, అందులో చూసుకుందాం ఇక గెలిపేవాళ్ళదో అని చెప్పేసి గట్టి వార్నింగే ఇస్తుండోళ్ళ కడియం సిఆర్ సార్కు. ఒకప్పుడు వీళ్ళిద్దరిది కారు పార్టీ, కాకపోతే కారు పార్టీలోకి వెళ్ళి చెయ్యి పార్టీలోకి దింకిండు కడియం సిఆర్ సారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి పడతలేదు అన్నట్టు. అటు కడియం సిఆర్ సార్ ఏమో మొత్తం కేసీఆర్ కుటుంబం అంతా దోసుక తిన్నారు, 1000 కోట్లు దాచుకున్నారు అని చెప్పేసి లడాయికి దిగుతుండు కారు పార్టీ మీద. అగో మా పార్టీలు ఉన్న వాళ్ళని గత మాట అంటావా? గసంటప్పుడు ఇన్ని ఏండ్లు మా పార్టీలు ఎట్లున్నావు అని చెప్పేసి ఇటుకెళ్ళి పల్లారాజేశ్వర రెడ్డి సారు కౌంటర్ ఇచ్చిండు అన్నట్టు. అటెంక సిరి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు లేట్ కాకుండా అందరికి తొందరగా వచ్చేటట్టు చూస్తున్నాం అనుకొచ్చిండు. చిన్నప్పుడు ఈత నేర్చుకోనికి ఆందెప్ కట్టెలు కట్టుకొని ఈత నేర్చుకునేది. ఇక ఈత వచ్చినాక ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు పోయేటందుకు మొస తీసుకుంటా పోయేది. మధ్యలో ఏమైనా గుండు దొరికిందనుకో ఇక దాన్ని గట్టిగా పట్టుకొని మొస తీసుకొని మళ్ళా ఒడ్డుకు చేరేది. కానీ ఇప్పుడు ఈ అక్క ఈత ఎట్లా కొట్టిందో చెప్తే పరేషాన్ అవుతారులా. మరిగా అక్కెవలో చూడుర్రో పారి. ఆకాశంలో సగం, పోరాటంలో సగం, అన్నింటిలో సగం, సగం కాదు మొత్తం అన్నట్టే ఉంది కదా ఈ నడుమ ఆడోళ్ళది. ఏడ పడితే ఆడనే రికార్డులు బద్దలు కొట్టుకొస్తున్నారు. చదువుల, ఆటల, పాటల. ఇగో ఇప్పుడు చూడు స్విమ్మింగ్ పూల్లో కూడా ఈత కొట్టుట్లా కూడా ఈ అక్క మొదటి రికార్డు సంపాదించింది. 150 కిలోమీటర్లు ఇదిందంటే మామూలుగానా? మళ్ళీ అక్క ఏజ్ ఎంత అనుకున్నారు? 52 ఏళ్ళులా. చెప్తే నమ్మబుద్ధి అయితలేదు కదా. ఇగో ఈ అక్క చెప్తుంది రూపారి. పేరు గోలి శ్యామల. నా ఏజ్ చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. 52 ఇయర్స్ నాకు ఇప్పుడు. పుట్టి పెరిగిందంతా కూడా సామర్లకోట, ఒక చిన్న రైతు కుటుంబం. కానీ ఈరోజు స్విమ్మింగ్లో విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేసి కాకినాడ వరకు రీచ్ అవ్వటం జరిగింది. ఈ స్విమ్మింగ్ ప్యాటర్న్ వచ్చి ల్యాండ్లో విశాఖపట్నం ఆర్కే బీచ్లో స్టార్ట్ అయింది. కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లోనే ఎండ్ చేయాలని మేము అనుకున్నాము. అప్పటి వరకు కూడా ల్యాండ్ టచ్ చేయలేదు, ఓన్లీ బోట్ లోనే స్విమ్మింగ్ చేసి బోట్ లోకి వెళ్ళటం జరిగింది. సో ఈ జర్నీలో నాకు కొంచెము ఇబ్బంది కలిగించింది. కొద్దిగా ఒక్క రోజు మాత్రం స్ట్రగుల్ అయింది. క్రూ సపోర్ట్, క్రూ హెల్త్ కొద్దిగా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే సీ సిక్నెస్ అనేది ఉంటుంది. మాకందరికీ కూడా వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అవటము, అంటే ఆ మోషన్ ఉంటుంది బోట్లో పడుకున్నప్పుడు కూడా, సరిగా నిద్ర పట్టకపోవడం. సెకండ్ డే నుంచి మేమందరం కూడా స్విమ్మింగ్ మీదనే ఫోకస్ చేసాము. సో ఈ రకంగా సాగుతున్న జర్నీలో మాకు అత్యంత హ్యాపీనెస్ ఇచ్చింది తాబేళ్లు. ఎక్కడ చూసినా కూడా తాబేళ్లు కనిపిస్తూ ఉంటే మాకు చాలా చాలా హ్యాపీ అనిపించేది. అండ్ అంతేకాదు, నేను స్విమ్ చేస్తుంటే నన్ను టచ్ చేయటం, నా పాదాలు ముట్టుకోవటము, నా చేతులు ముట్టుకోవటం, నా పక్కనే స్విమ్ చేయటం, మేమంతా చాలా చాలా ఎంజాయ్ చేస్తాం. పెద్ద పెద్ద తాబేళ్లు అండ్ చిన్న చిన్న. అగో ఇన్నారు కదా, ఈ అక్క పేరు గోలి శ్యామల. ఈ నెల విశాఖ నుంచి కాకినాడ తీరం దాకా ఇట్లా ఒడిస్సీ ఓషన్ స్విమ్మింగ్ సంస్థలు ఈ సాహసమైన యాత్ర పెడితే అందులో రోజుకు 30 కిలోమీటర్లు ఇదాలనంట. శుక్రవారం కాకినాడ గ్రామీణం సూర్యరావుపేట తీరానికి ఏరుకొని ఇట్లా రికార్డు సాధించుకొచ్చింది గోలి శ్యామల అక్క. 150 కిలోమీటర్లు అంటే మామూలు ముచ్చట్నా? అగో స్విమ్మింగ్ పూల్ ఎత్తుంటే రోజుకు 30 కిలోమీటర్లు కదా. తాబేళ్లు ఉన్నాయట, ఎట్టెట్లా అయింది ప్రయాణం అంతా చెప్తుంది వివరంగా. ఇప్పుడు 52 ఏళ్ల వయసులో కూడా అక్క గీ తీర్ల ఈత కొట్టిందంటే అక్కని తారీఫ్ చేయాల్సిందేనుల్లా. అవు మళ్ళా ఇన్నేళ్ళు వంట ఇంటికే పరిమితమైన ఆడోళ్ళ దగ్గర కూడా ఎనలేని శక్తి ఉంటది అనేది ఈ అక్క ద్వారా తెలుసుకోవచ్చు అన్నట్టు. ఇక ఈ ముచ్చటినాక ఆడోళ్ళు సాధించలేనిది ఇంకా ఉంటదా? అబ్బో వీళ్ళకు సాటేయలేరు, వీళ్ళకు పోటేయలేరు అన్నట్టే ఉందిగా. ఇన్ని రోజులు ఆడోళ్ళు అంటే శక్తిహీనులు, బలహీనరాళ్ళని చూసిన వాళ్ళంతా ఇప్పుడు ఆడోళ్ళు కొట్టే రికార్డులతోని మొగోళ్ళు దేనికి పనికి రాకుండా అయిపోతట్టురుగా అనే ఆందోళన కూడా కొంతమంది వాడుతున్నారు. కానీ గిసంటోళ్ళని తారీఫ్ చేసి ముందుకు పంపించాలి. సర్కారు కూడా ఇంత ఆసర కావాలి. మరి ఈ అక్క 52 ఏళ్ల వయసులోనే గిట్లా ఈత కొడుతుందంటే ఇంకా 20-25 ఏళ్ళు ఉన్నప్పుడు ఇంకెట్లా కొట్టునో అని చెప్పేసి ఇంకొందరు మాట్లాడుకుంటున్నారు. ఇంకా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి మా బరాబర్ వార్తల తరఫున కూడా అక్కకు ఆల్ ది బెస్ట్. నా ఫీట్ దగ్గర, నా కాళ్ళ దగ్గర అవి ఫాలో అవుతా ఉంటాయి. ఈమె ఎవరు, ఇలా ఉంది అని చూస్తున్న ఫీలింగ్ కలిగింది. అండ్ ఒక పెద్ద వేల్ అయితే మాకు చాలా క్లోజ్గా వచ్చింది. అంటే దూరాన్ని
చూసారు మా టీము. అలర్ట్ అయ్యే లోపే చాలా క్లోజ్కి వచ్చేసింది, అది చాలా ఫాస్ట్గా ఉంటుంది. యాక్చువల్లీ వేల్స్ అనేవి ఫ్రెండ్లీనే, కానీ మనమంతా రిస్క్ చేయలేము అంత పెద్ద ఆకారాన్ని చూసేసరికి. ఎందుకైనా మంచిదని బోట్ ఎక్కేస్తాము. క్రూ అంత ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి బోట్లోకి తీసుకున్నారు. తర్వాత ఇక్కడ వరకు వచ్చాము. అక్కడక్కడ తాబేళ్ళు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి, బట్ 2 ప్రాంతాల్లో మాత్రము నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా తాబేళ్లు తేలుతా, చనిపోయి డెడ్ బాడీస్ తేలుతా ఉన్నాయి. అది పొల్యూషన్, వాటర్ కూడా చాలా భయంకరంగా ఒక కెమికల్ ఉన్నట్టు, చాలా అసలు కంఫర్ట్ అనిపించలేదు స్విమ్మింగ్ చేయడానికి. సో అక్కడ కొంచెము గవర్నమెంట్ ఏమైనా ఫోకస్ చేసి, ఎందుకంటే చాలా చెత్త కూడా వస్తూ ఉంది ఆ 2 ఏరియాస్లోను. మేబీ మనకి దొరికిన ఒక అద్భుతమైన సంపద ఈ తాబేళ్ళు అని చెప్పొచ్చు. సో దాని రక్షణ కోసం గవర్నమెంట్ కొంచెం ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ బీచ్ అనేసరికి ప్రతి ఒక్కరికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అట్లాంటిది బీచ్లోకి ఎవరైనా. ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండరు BRK న్యూస్ తెలుగు. రేపు మళ్ళీ వస్తా.